బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. హర్మోజ్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్మోజ్లోకి వచ్చిన 3 అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ ఆ నౌకలను ఇరాన్ పేల్చేసింది. ప్రతీకారంగా ఇరాన్ పైన అమెరికా భీకర దాడులను చేసింది. కెష్మ్ అనే ఒక ఓడరేవు ఆ పోర్ట్, అలాగే బందర్ అబ్బాస్, ఈ 2 పోర్ట్స్ పైన అమెరికా వైమానిక దాడులను చేసింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఆపేయాలంటూ అమెరికా వార్నింగ్ ఇస్తుంది. 1 పేజ్ ప్రపోజల్ని ఇరాన్కి ఇచ్చింది. అతి తొందరలోనే ఇరాన్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందని మేము భావిస్తున్నామంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఏప్రిల్ 7న కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రస్తుతం దాడులకి ఎలాంటి సంబంధం లేదంటూ అమెరికా ప్రకటన చేసింది. ట్రంప్ కూడా ఈ పోర్ట్స్ పైన అటాక్ చేశారంటూ ట్రంప్ని క్వశ్చన్ చేస్తే దట్ ఈస్ జస్ట్ ఏ లవ్ ట్యాప్, ప్రేమతో ఏదో అతన్ని అలా వెన్ను తట్టాం అంతే, ఇరాన్ని వెన్ను తట్టాం ప్రేమతో అంటున్నాడు. లవ్ ట్యాప్ అంటున్నాడు ట్రంప్. పరస్పర దాడులతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సీజ్ ఫైర్ అమలులోనే ఉన్నాయంటున్నాయి, కానీ పరస్పర దాడులు అయితే జరుగుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లోకి అమెరికన్ నేవీ షిప్స్ వచ్చిన, అమెరికన్ వెజల్స్ వచ్చిన, ఆయిల్ ట్యాంకర్స్ వచ్చిన, కమర్షియల్ షిప్స్ ఏ వచ్చినా కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్, కమర్షియల్ షిప్స్ ఏవి బయటికి వస్తున్నా కూడా వాటిని అమెరికా టార్గెట్ చేస్తుంది. అమెరికాతో ఇరాన్ చర్చలకు వస్తుందా లేదా? ఒక పక్కన దాడులు కొనసాగిస్తుంది. సో కొనసాగిస్తూనే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలంటూ అమెరికా చెప్పుకొస్తుంది. మరోవైపు హార్మోజ్ని తెరిచేందుకు అమెరికా, ఇరాన్ ఈ రెండిటి మధ్య ఒప్పందం కుదిరింది అంటూ వార్తలు వస్తున్నాయి. జరిగే సంఘటనలు ఒక్కసారి చూస్తే దానికి ఆ వార్తలకి ఎలాంటి సంబంధం లేనట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ని, ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి మొదటగా అమెరికాకి సంబంధించిన 3 నేవీ షిప్స్ ఎంటర్ అయ్యాయి. అమెరికాకి సంబంధించిన నేవీ షిప్స్ రాగానే ఒక 10 ఇరాన్కి సంబంధించిన స్పీడ్ బోట్స్ మన ఇమేజెస్లో చూసాం. ఆ షిప్స్ని, వెసల్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని ఆపడానికి కూడా ఈ స్పీడ్ బోట్స్ని యూజ్ చేస్తారు. పెద్దగా అవి సైజులో పెద్దగా ఏమి ఉండవు, కానీ చాలా స్పీడ్గా వెళ్తాయి, ఫాస్ట్గా వెళ్తాయి. ఎలాంటి షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లోకి వచ్చినా వాటిని ఇమీడియట్గా ఆపడానికి ఇరాన్ ఫోర్సెస్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఈ షిప్స్ని యూజ్ చేస్తుంది. ఆ స్పీడ్ బోట్స్ ఇమీడియట్గా ఈ నేవీ షిప్స్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం స్టార్ట్ చేసేసాయి. ఈ అటాక్స్ని వెంటనే అమెరికా ఏం చేసింది, తన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ని యాక్టివేట్ చేసి ఇరాన్లో ఉన్న ఈ 2 పోర్ట్స్ని, బందర్ అబ్బాస్, కెష్, ఈ 2 పోర్ట్స్ని ఇమీడియట్గా అక్కడున్న ట్యాంకర్స్ని, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమెరికా దాడుల్లో వాటిని నాశనం చేసే ప్రయత్నం చేసింది. మరోపక్కన ట్రంప్ ఏమంటున్నాడు, మేము ఒక 1 పేజ్ ప్రపోజల్ ఇచ్చాము ఇరాన్కి, ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని డిజాల్వ్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న 440 కిలోల యురేనియం, ప్యూరిఫైడ్ యురేనియం ఏదైతే 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియం ఏదైతే ఉందో అదంతా తిరిగి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేయాలి. వాటికి ఇచ్చేసి దాని తర్వాత లేకపోతే రష్యాకి పంపించండి, ఇంకెక్కడికైనా పంపించండి, కానీ మీ దగ్గర ఉండకూడదు. మీరు అణుబాంబుని, అంటే ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేసే సామర్థ్యం మీ దగ్గర ఉంది, ఖచ్చితంగా యురేనియంని ఇచ్చేయాలి అంటూ ఆ ప్రపోజల్ని తీసుకొచ్చామంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇరాన్. వచ్చే కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది అంటూ ట్రంప్ కూడా మాట్లాడుకొస్తున్నాడు. మరి పోర్ట్స్ పైన సీజ్ ఫైర్ ఉన్న సమయంలో పోర్ట్స్ పైన ఎందుకు అటాక్ జరిగింది, ఆ అటాక్కి సంబంధించి మీరేమంటారు అంటూ ట్రంప్ని క్వశ్చన్ చేస్తే ట్రంప్ చాలా క్లియర్గా ప్రేమతో వెన్ను తట్టాం అంతే, అది ఇరాన్ని ఒక లవ్ ట్యాప్, ఇట్ ఈస్ ఏ లవ్ ట్యాప్ టు తెహరాన్ అంటున్నాడు అంతే తప్పించి సీజ్ ఫైర్ అమల్లోనే ఉందంటున్నాడు. మరి సీజ్ ఫైర్ అమలు చేస్తూ కొనసాగిస్తూనే యుద్ధం మళ్ళీ మొదలైందనుకోవాలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ విజువల్లో కనిపిస్తున్న బోట్సే స్పీడ్ బోట్స్ అని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి ఆ బోట్స్. ఆ బోట్స్తోనే ప్రస్తుతానికి అమెరికన్ నేవీ షిప్స్ని అటాక్ చేశారు. అమెరికా మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ని, అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని, ఎస్ ఇవే స్పీడ్ బోట్స్, ఈ బోట్స్ ద్వారానే ఆ నేవీ షిప్స్ని అటాక్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో అమెరికా ఒక్కొక్క స్టెప్ మెల్లిగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందా? అందుకే
అమెరికా నావీ డెస్ట్రాయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెస్ట్రాయర్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోపలికి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయినట్టు అర్థం చేసుకోండి. వెజల్స్ని ఎస్కాట్ చేయడానికి. అలాగే ఇరాన్ దగ్గర అసలు పవర్ లేదు, ఎలాంటి పవర్ ఉండకూడదు. ఇంకా ల్యాండ్ అటాక్స్ కావచ్చు, ఏరియల్ అటాక్స్ ఏదైనా మేమే చేయగలగాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవాలని ట్రంప్ ఒక్కొక్క స్టెప్ మూవ్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇరాన్ ఇంకా మా దగ్గర ఇంకా సామర్థ్యం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ స్పీడ్ బోట్స్తోనే అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ని అటాక్ చేసింది. ఈ స్పీడ్ బోట్స్ ఉన్నాయి, దాని దగ్గర మనందరికీ తెలుసు కింద మైన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, సీ మైన్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. ఫతే 3 ఉంది, ఫతే 2 ఉంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. నిన్న మొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, ఖతర్, కువైట్ ఈ కంట్రీస్ పైన ఇరాన్ విరుచుకుపడింది. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేసింది. ప్రపంచ దేశాలకి ఒక సేఫ్ హ్యావెన్ అంటూ, గల్ఫ్ కంట్రీస్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అంటూ గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ప్రొజెక్ట్ చేసుకున్నదో, ఒక బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నదో వాటిని ఇరాన్ కుప్పకూల్చేసింది. 1974లో కిస్సింగర్ అలాగే సౌదీ అరేబియా చేసుకున్న ఒక డీల్ ప్రకారం, ఒక ఒప్పందం, వర్బల్గా అది మాట్లాడుకున్న ఒప్పందం అని చెప్పుకోవచ్చు. ఆ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు ఎవరు పెట్రోల్ కొనాలన్నా, మీరు పెట్రోల్ అమ్మాలనుకున్న సౌదీ అరేబియాకి ఏం చెప్పారు అంటే చాలా క్లియర్గా, అమెరికా స్టేట్ సెక్రటరీ కిస్సింగర్, పెట్రోల్ని, చమురుని మీరు ఓన్లీ డాలర్స్లోనే అమ్మాలి అని. సో వెంటనే ప్రపంచ దేశాలు ఇమీడియట్గా ఏం చేశాయి, అమెరికా దగ్గర డాలర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి, డాలర్స్ని తీసుకొచ్చుకొని బ్యాంకుల్లో పెట్టుకున్నాయి. ఎప్పుడు ఆయిల్ కొనాలన్నా ఆ డాలర్స్ని వాడుకునేలాగా, అమెరికాకి సంబంధించిన బాండ్స్ని కొనుక్కునేలాగా అమెరికా చేసింది. దాని తర్వాత అమెరికా ప్రపంచ దేశాల మీద డాలర్ ప్రతి ఒక్కరు వాడడం మొదలుపెట్టినాక శాంక్షన్స్ విధించడం స్టార్ట్ చేసింది. అంటే డాలర్స్ తీసుకోవడానికి ఎక్స్చేంజ్లో తమ దేశాలకు సంబంధించిన కరెన్సీస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అమెరికాకి బదులుగా ఇచ్చి డాలర్స్ని తీసుకునేవాళ్ళు. ఆ బదులుగా ఇచ్చినప్పుడు అలాగే ప్రపంచ దేశాలు డాలర్లోనే ఆయిల్ని కొనుగోలు చేయాలి, మిగతా వస్తువులను కూడా డాలర్స్లో కొనుగోలు చేయాలి. కాబట్టి ఒక పేమెంట్ సిస్టాన్ని అమెరికా క్రియేట్ చేసింది. ఆ డాలర్స్ ట్రాన్సాక్షన్ అవ్వడానికి ప్రతి బ్యాంక్ని ఆ పేమెంట్ సిస్టంలో ఇంక్లూడ్ చేశారు. అంటే ప్రపంచంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు, మన ఆర్బీఐ లాంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఆ పేమెంట్ సిస్టంలో ఇన్వాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలని అమెరికా ఎలా శాసిస్తుంది అని అంటే, ఆ పేమెంట్ సిస్టంలో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి ఏ దేశం మీద కోపం వచ్చినా ట్రంప్కి కానీ అమెరికాకి, ఏ దేశం మీద కోపం వచ్చినా, ఏ దేశం మీద తమ పవర్ని చూపించాలనుకున్నా ఆ సెంట్రల్ బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని బ్లాక్ చేస్తారు. అంటే డాలర్ రూపంలో ఇంకా ఆయిల్ని కొనలేరు, ఏ వస్తువుల్ని వేరే ప్రపంచ దేశాలతోని వాళ్ళు వాణిజ్యం చేయలేరు. అది అమెరికా ఆధిపత్యం. వెపన్స్, ఆర్మీతో ప్రపంచ దేశాలని శాసించేది నెక్స్ట్ లెవెల్. మొదటగా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ప్రపంచ దేశాలని ఈ డాలర్, ఈ ప్రపంచ దేశంలో ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఆ ట్రేడ్ని డాలర్ ద్వారా చేసే ప్రయత్నం 74 నుంచి జరుగుతుంది. 74 నుంచి ప్రపంచ దేశాలని ఇలానే ప్రస్తుతానికి శాసిస్తున్నారు. ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలు ఒక క్వశ్చన్, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాయి. మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా అంటూ ట్రంప్ పెట్రోల్ని, ఆయిల్ని, వీటన్నిటిని, చమురుని డాలర్లో అమ్మాలన్నాడు. 1974 నుంచి అమెరికా ఈ అగ్రిమెంట్లో ఉంది. కానీ ఇరాన్ సెక్యూరిటీ అమెరికా ప్రొవైడ్ చేస్తా అన్న ఆ డ్రీమ్ని ఇరాన్ కూల్చేసింది. అమెరికా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. ఇరాన్ డైరెక్ట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్ ఇలాంటి దేశాలన్నిటిపైన బాంబులు వేయడం సర్వసాధారణం అయిపోయింది. అంటే చాలా ఈజీగా చేయగలుగుతుంది. ఇంకా అమెరికా దీన్ని అడ్డుకునే అవకాశం లేదు, అమెరికా మాకు అంత షీల్డ్ చేయట్లేదు, అంత ప్రొటెక్ట్ చేయట్లేదు అన్న ఆలోచనలో ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ నుంచి, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యాయి. ఆ ఒపెక్ నుంచి కూడా ఒక్కొక్క దేశం వెనకకి వెళ్ళిపోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒపెక్ కంట్రీస్ నుంచి బయటికి వచ్చేసింది. ఆ ఒపెక్ కంట్రీస్ ఏం చేస్తాయంటే, ప్రపంచ దేశంలో ఉన్న ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ దేశాలన్నీ కలిసి, ఇదిగో ఈ సంవత్సరం ఇంత ఆయిల్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ చేస్తే తక్కువ ధరకే అమ్ముడుపోతుంది ఆయిల్, కాబట్టి దాన్ని లిమిటెడ్గానే మనము ప్రొడ్యూస్ చేస్తే దాని ధరని నియంత్రించవచ్చు. ప్రపంచ దేశంలో ఆయిల్ ధరల్ని ఈ ఒపెక్ దేశాలు నియంత్రిస్తుంటాయి. దీంట్లో రష్యా ఉంది, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటున్నాయంటే, రానున్న రోజుల్లో ట్రంప్ని, అంటే అమెరికన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలి, అట్ ద సేమ్ టైం డాలర్ని కూడా, డాలర్లో ఏదైతే వాణిజ్యం అవుతుందో, ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఆ డాలర్ని కూడా పక్కన పెట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఆల్రెడీ ఇరాన్ ప్రపంచ దేశాలతో
ఇరాన్ వాణిజ్యం ఇప్పుడు చైనాతో చేస్తున్న ట్రేడ్లో ఇరాన్ చైనా కరెన్సీ యువాన్ని వాడుతుంది. అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా చైనా చేసే బిజినెస్ని యువాన్లో అంటే చైనీస్ కరెన్సీని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. డాలర్ని పక్కన పెడదామన్న ఉద్దేశం బ్రిక్స్ కంట్రీస్కి కూడా ఉంది. అదే దిశగా ఈ యుద్ధం జరగడం ఒక రకంగా ప్రపంచ దేశాలకు మంచిదే అంటూ డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు, ఫైనాన్షియల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఇదంతా మంచిదే, డాలర్ని పక్కన పెట్టే అవకాశం ఇది. ఎప్పటికైనా ఒక్కసారి డాలర్ని పక్కన పెడితే అమెరికా కుప్ప కూలిపోయే అవకాశం ఉంది. అమెరికా తన పవర్ని ప్రపంచ దేశాలపైన చూపించే ఆ పవర్ని కోల్పోయే అవకాశం ఉంది. శాంక్షన్స్ని విధించలేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు తన కరెన్సీతో పని లేనప్పుడు ఆ దేశంతో కూడా పని లేకుండా ప్రపంచ దేశాలు వాటి మనుగడను కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, మళ్ళీ మొదలైందని భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక పక్కన సీజ్ ఫైర్ అని చెప్తూనే ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU